ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం వరద ప్రభావిత ప్రాంతాల్లో అయితే మాత్రం అక్కడ తిరగటం జరిగింది. మరోపక్క పవర్ బోట్ల సహాయంతో ఆయన అయితే మాత్రం నేరుగా వరద బాధితుల్ని పరామర్శించి వాళ్ళలో ధైర్యం నింపేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ కోవలోనే గతంలో అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే మాత్రం ఆయన మాత్రం కొంచెం విమర్శించడం జరిగింది. ఏంటంటే వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం ఏంటంటే అమరావతి మునిగిపోయిందనేటటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో దానిపై అయితే మాత్రం తీవ్రంగా ఇది విమర్శించేటటువంటి పరిస్థితి కాదు. అలాగే బాధితులకి సహాయ సహకారాలు చేయడానికి పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ విధంగా విమర్శలు రాజకీయాల కోసం ప్రయత్నించేటటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. గతంలో కూడా నాపై ఆరోపణలు చేశారు. బాబాయిని గొడ్డల వేటుకు గురిచేసి బాబాయిని హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించి నారాసుర రక్త చరిత్ర అనే విధంగా నాపైనే బురద జల్లే ప్రయత్నం చేశారు వాళ్ళు అని చెప్పేసి అట్లాంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవటం సహేతుకం కాదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పారు. మరోపక్క వరద బాధితులకి వాళ్ళకి ఏ విధంగా ఆర్థిక సహాయం అందించాలి, మరోపక్క వాళ్ళకి ఏ విధంగా ధైర్యం నింపాలి, ఆ కోవలోనే నేను ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను. ముఖ్యంగా అంటే దాదాపు రాత్రి నుంచి కూడా ఆయన రివ్యూలు నిర్వహిస్తూ మరోపక్క అక్కడ ఏ విధంగా బాధితులు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి కావలసినటువంటి సహాయ సహకారాలు ఏంటి, మరోపక్క సీఎం స్థాయి వ్యక్తి కనుక వాళ్లతో ఉంటే వాళ్ళకు కావలసినటువంటి సహాయ సహకారాలు కూడా అధికారులు అలసత్వం లేకుండా అందించేటటువంటి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో నేను అక్కడ రివ్యూలు నిర్వహిస్తూ వాళ్ళ ప్రజల దగ్గరకు వెళ్తున్నానని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. మరోపక్క ఇప్పుడు అంటే చాలామంది చెప్తున్నటువంటి అంశం ప్రకారం అంత అవసరమా, చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరమా, ముఖ్యమంత్రి ఎక్కడుండి ఆదేశాలు ఇవ్వచ్చుగా అని చెప్తూనే కొన్ని విమర్శలు వస్తున్నాయి. వాటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు విమర్శించారు ఆ యొక్క వ్యాఖ్యల్ని కూడా. ఎందుకంటే ప్రజలకి ఒక సీఎం స్థాయి వ్యక్తి కనుక వాళ్ళతో ఉంటే వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది. మాకు ఏదైనా ఇబ్బంది వచ్చినా అధికారులు ఇక్కడే సీఎం ఉన్నారు కాబట్టి, సీఎం పర్యవేక్షిస్తుంటారు కాబట్టి అధికారులు కూడా అలర్ట్గా ఉంటారు. ఏ క్షణానైనా సరే ఏ అధికారి అలర్ట్గా లేకపోతే వాళ్ళు మందలించే అవకాశాలు ఉంటాయి అన్న ఉద్దేశంతో సీఎం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం మాకు మంచి భరోసానిచ్చిందని చెప్పేసి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలైతే మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క వైసీపీ చేస్తున్నటువంటి ఈ యొక్క నీలి ప్రచారాలను అయితే మాత్రం తిప్పికొట్టాలి. కాబట్టి అట్లాంటి చర్యలను అయితే మాత్రం నేను ఉపేక్షించడం, అమరావతి మునిగిపోయింది లేకపోతే ఇప్పుడు కూడా రాజకీయ అంశాలను తెరపైకి తీసుకురావడం అది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం హెచ్చరించడం జరిగింది. మరోపక్క ఇప్పుడు కూడా రాజకీయాలు చేస్తూ కొంతమంది పబ్బం కట్టుకుంటున్నారు అని చెప్పేసి వైసీపీ నుంచి ఉద్దేశించి ఆయన అయితే మాత్రం ఈ వ్యాఖ్యలు చేశారు. మరోపక్క అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలా, ఆ నష్టాన్ని ఏ విధంగా నివారించాలా, ప్రాణ నష్టం జరగకుండా మనం నివారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం విజయవాడలో కలివిడిగా తిరుగుతూ ప్రజల్లో అయితే మాత్రం భరోసా కల్పించారు. వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని అయితే మాత్రం నమ్మవద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పారు.